ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేయండి. థంబ్నెయిల్ చూసే వచ్చారు కాబట్టి మీకైతే తెలిసిపోయింది కదా. అవునండి, ఈ రోజు మేము ధరంపురికి వెళ్తున్నాము. ఆల్రెడీ నేను టోటల్ మాకు కావాల్సిన ఐటమ్స్, వియాకి కావాల్సిన ఐటమ్స్, బట్టలు అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ లేట్ కావద్దని. సో నేను ఆల్రెడీ 6 o'clockకే నిద్ర లేచానండి. ఈ బ్యాగ్ అయితే చాలా బాగుందండి. ఇందులో వియా ఐటమ్స్ అన్ని పెట్టేశాను. ఇది మా వియా బ్యాగ్ అండి. చాలా క్యూట్ గా ఉంది కదండి మా వియా బ్యాగ్. సో నేనైతే అనుకున్నాను వియా పడుకుందేమో అని. ఆల్రెడీ వియాకి ఫీడ్ ఇచ్చి నేను అలా బ్రష్ చేసి వచ్చేసరికి చూసారా, తను మేలుకునే ఉంది. ఇంకేంటండి, ఇదే మంచి టైం అని వియాని ఫ్రెష్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా కిచెన్ లోకి అయితే వచ్చేసానండి. వియా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఇలా లేట్ కావద్దని నేను నైట్ టోటల్లీ బ్యాగ్స్ అసలు మార్నింగ్ ఎటువంటి వర్క్ లేకుండా ఓన్లీ ఫ్రెష్ అప్ ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అంతే ఉండాలని నైట్ టోటల్ అన్ని బ్యాగ్ ప్యాక్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వియా కోసము నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆపిల్ అయితే ఒక హాఫ్ ఆపిల్ కట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టాను. మళ్ళీ ఇంకో బాక్స్లో పాలకూర, పెసరపప్పు, ఒక చిన్న ఆలు కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. వీటిని నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఉడికిస్తున్నానండి. ఆపిల్ ప్యూరీ మేము జర్నీ స్టార్ట్ అయ్యే ముందు అయితే తినిపిస్తానండి. నెక్స్ట్ నేను పాలకూర, ఆలుగడ్డ ఇంకా పెసరపప్పు యాడ్ చేశాను కదా. ఇందులో రైస్ యాడ్ చేయలేదని మీకు డౌట్ వచ్చినట్టుంది. నేను రైస్ సపరేట్గా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవి ఉడికాక రైస్ని, పాలకూర వీటన్ని గ్రైండ్ చేసి ఒక హాట్ బాక్స్లో అయితే పెట్టుకుంటానండి. మేము ధరంపురికి రీచ్ అయ్యాక ఇదైతే తినిపించవచ్చు వియాకి. ఫైనల్ గా ధరంపురి పుణ్యక్షేత్రానికి అయితే మా జర్నీ స్టార్ట్ అయిందండి. మేము స్టార్ట్ అయ్యే ముందు దేవుణ్ణి మొక్కుకొని ఇలా స్టార్ట్ అయిపోయామండి. సో ఇప్పుడైతే వియాకి ఆపిల్ ప్యూరీ తినిపిస్తున్నాను. అస్సలు తినడం లేదండి. ఒక 1 స్పూన్ కూడా తినలేదు. ఎందుకో మరి తనకు నచ్చలేదేమో కావచ్చు. సో మళ్ళీ ఇంకో ఫుడ్ కూడా ఉంది కదా, సో అందుకు నేను లైట్ తీసుకున్నాను. కాసేపు అయ్యాక తినిపిద్దామని. నేను ఫస్ట్ టైమే అండి ధరంపురి పుణ్యక్షేత్రాన్ని విజిట్ అవ్వడం. సో ఈ వీడియోలో ధరంపురి పుణ్యక్షేత్రం ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి విశేషాలు, అక్కడ గుడి ఎలా ఉంది, ఇంకా భక్తుల రద్దీ, ఇంకా ఆ గుడి లోపల ఉన్న చారిత్రాత్మక కట్టడాలు ఏవి ఉన్నాయి, ఇవన్నీ చూసేద్దామండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామే. మేము ఈ పుణ్యక్షేత్రానికి కార్తీక మాసంలో అయితే వెళ్తున్నామండి. ఈ రోజు చివరి శనివారం అండి. ధరంపురిలో అయితే ఎంట్రీ అయిపోయామండి. మేము ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించాకనే దర్శనం చేసుకుంటామండి. సో మేము స్ట్రైట్ వచ్చి రైట్ తీసుకుంటున్నామండి. ఇక్కడ గోదావరి నదికి వెళ్ళే రూట్ లోనే టికెట్ కలెక్ట్ చేస్తున్నారండి. మన వెహికల్ పార్కింగ్ ఛార్జ్ అండి ఇది. సో 50 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు. ప్రింట్ అయితే రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే మిషన్ ప్రాబ్లం అని అయితే అన్నారు. సో మేము ఇక్కడ నుండి గోదావరి నది వరకు అయితే వచ్చేసామండి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయండి నది చుట్టూరా. ఇప్పుడైతే మార్నింగ్ మేము 10 o'clock వరకు రీచ్ అయిపోయాము. ధరంపురిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము ఒక ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అండి. లాస్ట్ శనివారం కదా, ఈ ఇయర్ లో ఇదే కార్తీక మాసంలో లాస్ట్ డే అండి. సో ఇలా గంగా నదిలో కార్తీక దీపం విడిచిపెడదామని ఇదైతే తీసుకున్నాను. 100 రూపీస్ ఛార్జ్ చేశారండి దీనికి. ధరంపురి చారిత్రాత్మకంగా గొప్ప కవులు, తత్వవేత్తలు, సంగీతం, కళలు, నృత్యాలతో వెలుగొందుతూ మహాపుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుందండి. ఈ లొకేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో అయితే ఉందండి. ఒకప్పుడు ఇక్కడ రాజు ధర్మవర్మ ఉండేవాడండి. సో ఆ రాజు పేరు మీదుగానే ఈ ఊరికి ధరంపురి అనే పేరైతే వచ్చిందండి. ఇది పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. ఈ గోదావరి నది అనేది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందండి. ఇలా దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉంటూనే తన పవిత్రతను చాటుకుంటుంది.
పవిత్రమైన గోదావరి నదిలో స్నానం ఆచరించి కార్తీక దీపాన్ని అయితే వదిలిపెట్టానండి. ఇక్కడ ఆడవారికి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి వస్తువులు కూడా ఉన్నాయండి. ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఇంకా ఇక్కడే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ నది దగ్గరలోనే ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నాయి. ఫైనల్లీ బయలుదేరిపోయామండి పవిత్రమైన పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడానికి. చాలా రద్దీగా ఉందండి. లాస్ట్ శనివారం కాబట్టి చాలా మంది భక్తులు వచ్చారు దర్శనం చేసుకోవడానికి. మీరు ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ పవిత్ర పుణ్యక్షేత్రానికి చాలా దూరం నుండి వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయండి. సో చాలా మంది భక్తులు ఇక్కడే వెహికల్ పార్క్ చేసి పవిత్ర పుణ్యక్షేత్రం వరకు నడుచుకుంటూ వెళ్ళినట్టున్నారు. మేమైతే పుణ్యక్షేత్రం వరకు అయితే వెహికల్ ని తీసుకొచ్చి ఇక్కడైతే పార్క్ చేశామండి. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయండి. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న గుడిని కూడా నేను కవర్ చేశానండి టోటల్ గా. ముందుగా అయితే నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాము. ఇక్కడ ముందుగా నంది దర్శనం అయితే అవుతుందండి. మనకు చాలా రద్దీగా ఉందండి. భక్తులతో కిటకిటలాడుతుంది ఈ యాదాద్రి పుణ్యక్షేత్రం అనేది. ఎంతో ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుంచి వైవిధ్య విద్యలకు జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ స్థలంగా పేరొందిందండి. శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ఆలయం అనేది చాలా ఉన్నత స్థితిలో ఉండేదండి. బహమనీ సుల్తానుల దండయాత్రలో శిథిలమైన ఈ ఆలయాలు 17వ శతాబ్దంలో తిరిగి ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ఇక్కడ అతి ప్రాచీనమైన నరసింహస్వామి ఆలయమే కాక ఉగ్ర నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, మణిలింగేశ్వర స్వామి, వినాయకుడు, ఇలా మొదలైనటువంటి అన్ని దేవాలయాలు కూడా ఒకే చోట అన్ని దేవతలతో పాటు దర్శనమిస్తున్నాయి. మనకు అరుదుగా ఎక్కడ కనిపించినటువంటి యమధర్మరాజు ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఈ ఆలయంలో ఉండటం జరిగింది. ఈ క్షేత్రం యొక్క విశేషాలు చూసుకున్నట్లయితే పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడి గురించి తపస్సు చేసి నృసింహుడు అతని తపస్సు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడిగా ఈ ఆలయంలో ఆవిర్భవించాడు. ఆలయానికి కుడివైపున ఉన్న యమధర్మరాజు దర్శనం అయ్యాకనే మనం ఆలయంలోకి ప్రవేశిస్తామండి. ఆలయానికి కుడివైపున యమధర్మరాజు ఉన్నాడు. అలాగే ఎడమ వైపున హనుమంతుడు అయితే ఉన్నాడండి. సో మీరు ఇందాక టికెట్స్ చూశారు కదా, అవేంటంటే యమగండ అని పంతులు గారు అయితే అంటున్నారు. అక్కడ యమధర్మరాజు ముందు ఒక ఒత్తి అయితే వెలిగించారు. పక్కన ఆయిల్ డబ్బా కూడా పెట్టారు. ఆయిల్ డబ్బా నుంచి కాస్త ఆయిల్ తీసి ఈ ఒత్తిలో వేస్తే మనకు ఏవైనా యమగండాలు లాంటివి, గండం లాంటివి ఉంటే తొలగిపోతాయని అయితే ఆ పంతులు గారు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు చెప్పడం వల్ల వచ్చిన భక్తులందరూ అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయిల్ అయితే వేస్తున్నారండి. మనం గర్భగుడిలోకి ఎంట్రీ అవ్వబోయే ముందు బయట నాగలింగేశ్వర స్వామి వారి దర్శనం అయితే అవుతుందండి. ఆ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో మేము అలా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము. ఇక్కడే రైట్ సైడ్ లో అద్దాల మండపం కూడా ఉందండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదేనండి స్వామివారి అద్దాల మండపము. ఇందులో ఎంట్రీ అవ్వడానికి ఒక 10 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అన్నమాట. ఆవరణలో నృసింహ స్వామిని అష్ట దిగ్బంధనం చేస్తున్న
8 ఆంజనేయ స్వామి విగ్రహాలను మనం ఇక్కడ దర్శించవచ్చు. ఇంకా శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడన్న ప్రతీతి ఉంది. రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడ నుండి శివుడు రామలింగేశ్వర స్వామిగా అయ్యాడు. బ్రహ్మాది దేవతలు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో తపస్సు చేశారు. అదే విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు తన బ్రహ్మాండంతో భూమిని తవ్వి ఆ కుండలంలో నుంచి వచ్చిన నీటితో స్నానమాచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి తపస్సు చేశాడు. తద్వారా ఆయన అనుగ్రహం పొంది ఆయన ఆలయంలోనే కొలువుదీరాడు. శివుడు కేశవుడు ఒకే చోట కొలువుదీరి ఉండటం జరిగింది కాబట్టి ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నరసింహస్వామి ఆలయంలోనే బ్రహ్మకు ఒక ఉపాలయం కూడా ఉండటం జరిగింది. అందువల్లనే ఇది త్రిమూర్తుల క్షేత్రం అయింది. ఈ ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు ఇంకా కుజదోష నివారణకు ప్రసిద్ధి చెందింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాన్ని చూడటానికి ఇంకా ఇందులో పాల్గొనడానికి మన రాష్ట్రంలో ఉన్న భక్తులే కాకుండా పక్క రాష్ట్రాలలో ఉన్న భక్తులు కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో నేనైతే చాలా వరకు కవర్ చేశాను వీడియోలో మీకు ప్రతి ఒక్క ప్లేస్ చూపించడానికి. సో నెక్స్ట్ మేము కాస్త ముందుకు వచ్చేసరికి నేను ఇందాక చెప్పాను కదా అండి, రామలింగేశ్వర స్వామి దేవాలయం అని. సో ఇది కూడా ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో అయితే ఉందండి ఈ మందిరానికి. సో ఈ మందిరం దర్శనం కూడా చేసుకుందామని బయలుదేరామండి. చూడండి ఎంత విశాలంగా ఉందో టెంపుల్, చాలా బాగుంది, పీస్ఫుల్ గా అనిపించింది. ఈ టెంపుల్ లోపల అడుగు పెట్టేసరికి అయితే చాలా బాగుందండి. ఇక్కడే శ్రీ శివ పార్వతి కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ ఒక స్తంభం ఉందండి. ప్రాచీన కాలంలో ఈ స్తంభాన్ని ఎలా కట్టారంటే మట్టిని గాల్లో విసిరిస్తే ఈ స్తంభం ఏర్పడింది అయితే అన్నారు. కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి. కానీ ఈ స్తంభం మాత్రం చాలా గట్టిగా ఉంది. సో గర్భగుడి లోపలికి వెళ్తున్నామండి దర్శనం చేసుకోవడానికి. సో వీలైనంత వరకు వీడియో అయితే క్యాప్చర్ చేసుకోగలుగుతున్నాను. చూడండి ఆ కట్టడాలు, పురాతన కట్టడాలు ఎలా ఉన్నాయో ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. బయట వాతావరణం వేడిగా ఉన్నా కూడా లోపలికి వస్తే మాత్రం చాలా కూల్గా ఉందండి. ఈ టెంపుల్లోనే గణపతి దేవాలయం కూడా ఉందండి. ఫైనల్ గా మా దర్శనం అయితే అయిపోయిందండి. చాలా సేపు అవుతుంది కదా వియాకి ఫీడింగ్ ఇచ్చి కూడా. సో ఇలా చల్లగైతే తినిపిస్తున్నాను. మనకు బయటకు వచ్చినప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేము కదా, మన వెంట హాట్ వాటర్ ఉంచుకుంటే ఏ టైంలో అన్నా మనం చల్లగా తినిపించవచ్చండి మన బేబీస్కి. సో ఇలా ఇక్కడైతే ఎవరు లేరండి. కార్లో కూర్చొని తినిపించే కంటే ఇలా ఈ ప్లేస్లో కూర్చొని తినిపించడం బాగా అనిపించింది. సో ఇలా అయితే జరిగిందండి మన దర్శనం పీస్ఫుల్గా. నెక్స్ట్ ఏంటంటే మనకి టెంపుల్లో కూడా అన్నదానం ఉందండి. కానీ లిమిటెడ్ పీపుల్స్కి అన్నదానం పెడతారట. ఓన్లీ 300 టికెట్స్ ఉంటాయట. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను. అక్కడ అన్నదానం అనే బోర్డు కూడా కవర్ చేశానండి. సో అక్కడ టికెట్ ఉన్న వాళ్ళకి ఎంట్రీ ఉంటుందట. మాకైతే టికెట్ రాలేదండి. మాకంటే ముందు దర్శనం చేసుకున్న వాళ్ళకైతే వచ్చింది టికెట్. నెక్స్ట్ మేము గోదావరి నదికి ఆపోజిట్ లో ఉన్న శ్రీ సాయి శివబాలాజీ ట్రస్ట్ కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి తోచినంత విరాళం ఇవ్వచ్చండి. సో మేము ఇక్కడే లంచ్ చేశాము. టైమింగ్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 3 o'clock వరకు అయితే ఇక్కడ లంచ్ అవైలబుల్ ఉంటుందండి. ఆరతి అయిన తర్వాత అవైలబుల్ ఉంటుందని అయితే అన్నారండి అక్కడ ఉన్న వాళ్ళు. సో చాలా మంది అయితే వస్తున్నారండి ఇక్కడ లంచ్ చేయడానికి. ప్రతి ఒక్కరు విరాళం ఇచ్చే ఇక్కడ లంచ్ చేయడానికి కూర్చుంటున్నారు. లంచ్ లో రైస్, పప్పుచారు, ఒక చట్నీ, కర్రీ అయితే ఉందండి. సో లంచ్ అయితే ఫినిష్ చేసి మేము నెక్స్ట్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇది గోదావరి నదికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంది. మీకు లొకేషన్ కూడా చూపించానండి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. నెక్స్ట్ మేము మా విలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయామండి.
ఇక్కడ మా విలేజ్ నుంచి ధరంపూరికి రావడానికి జర్నీ 2 అవర్స్ పైనే అయిందండి. మెయిన్లీ 2.5 అవర్స్ అయింది. సో రావడానికి 2.5 అవర్స్, వెళ్ళడానికి 2.5 అవర్. మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయితే అయిందండి. ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు రూట్ లో కోతులు అడవిలో ఉండకుండా మెయిన్ రోడ్కి అయితే వచ్చాయండి. అవి అసలు అలా ఎందుకు వస్తున్నాయంటే వెహికల్స్ జర్నీ చేస్తూ వెహికల్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ ఇలా వాటికి తినడానికి ఇస్తున్నారని అలా అడవిలో ఉండకుండా రోడ్డుకి అయితే వచ్చేసాయండి. అందువల్ల ప్రతి ఒక్క వెహికల్ వస్తుంటే ఆ కోతులు ముందుకు వచ్చి ప్రమాదానికి గురవుతున్నాయండి. అస్సలు మీరు ఫుడ్ అనేది పెట్టకండి కోతులకి. అడవిలో చాలా ఫుడ్ ఉంటుందండి, అది కూడా వదిలి మనము రోడ్డు పైన ఫుడ్ పెడుతున్నామని అవి అలాగా అడవిలో ఉండకుండా రోడ్డు పైన వచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ముగుస్తుందండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్ తో అయితే కలుస్తాను. అప్పుడు బాయ్.